సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, ప్రేమలత అలియాస్ చిన్ను. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు చిన్నుకి? చాలా మంది చేస్తారు, ఇంకా సోషల్ మీడియా అన్నాక చేస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎలా చెప్తాం, అది ఒక నీకు బాగా హర్ట్ అయిన కామెంట్ ఏంటి? వర్స్ట్ గా వస్తాయి, నేను చెప్పలేని మాట. బూతులే. బూతులే. నువ్వు మదర్ గురించి చెప్పావు కానీ ఫాదర్ గురించి చెప్పలేదు. ఎప్పటికీ నువ్వు మర్చిపోలేని సిచ్యువేషన్ అది. ఇక్కడ బాడీలో ఎప్పుడో కూర్చున్న సెలైన్స్ నుంచి హోల్స్ ఉంటాయి కదా, బాడీ మొత్తం వాటర్ నిండిపోయి ఆ హోల్స్ లో నుంచి వాటర్ వచ్చేస్తుంటే నర్స్ కి చెప్తుంటే, అండి వాటర్ వస్తుంది కాస్త చూడండి అంటే, వీల్ చైర్ ఉంటుంది కదా ఐసీయూలో, దానికి అతుక్కుపోయింది స్కిన్. ఇలా తీస్తుంటే డిశ్చార్జ్ చేసేటప్పుడు స్కిన్ పీల్ మొత్తం బెడ్షీట్కి అతుక్కుంది. నువ్వు డొనేషన్స్ అడగడానికి పోస్ట్ పెట్టినప్పుడు చాలా మంది కార్ అమ్ముకో, ఫోన్ అమ్ముకో, బైక్ అమ్ముకో అలానే పెట్టారు. ఫోన్ అమ్ముకో, కార్ అమ్ముకో అంటే. హలో వియర్స్, నమస్తే అందరికి. హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. తను ఎవరో తెలుసా? చాలా చిన్నప్పుడే 1.2 మిలియన్ ఫాలోవర్స్ని ఇన్స్టాగ్రామ్లో సంపాదించుకొని తనకున్న ప్యాషన్తోని సోషల్ మీడియా అంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఏలేస్తుందండి. తను ఎవరో కాదు, ప్రేమలత అలియాస్ చిన్ను ఈరోజు మనతో ఉన్నారు. మరి లేట్ చేయకుండా తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ప్రేమలత. హాయ్ అక్క. హౌ ఆర్ యు? యా, సూపర్ ఫైన్. మీరు? నేను కూడా చాలా బాగున్నా. సో ప్రేమ అని పిలవచ్చు. చిన్ను అని పిలవాలా? మీ ఇష్టం. ఓకే, సో చిన్ను అని పిలుస్తా. ఓకే చిన్ను, ఇంత తక్కువ టైంలో ఇంతమంది ఫాలోవర్స్ అసలు ఎలా? టైంలో అని ఏం లేదు. నేను నా 10th క్లాస్ చదివినప్పటి నుంచి నేను చేస్తున్నాను. ఐ మీన్ 9th నుంచి చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? వీడియోస్. ఓకే. 9th నుంచి చేస్తున్నాను వీడియోస్. సో తక్కువ టైం అని ఏం లేదు, జస్ట్ హార్డ్ వర్క్ ఉంది దీని వెనక. అవునా? ఏంటి టిక్ టాక్ నుంచి స్టార్ట్ చేస్తా? టిక్ నుంచి స్టార్ట్ చేసాం. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చిన బాధే ఇది. అందరూ ఎలా స్టార్ట్ చేశారు అని అంటే, ఫస్ట్ వాళ్ళ పాయింట్ చెప్తారు, టిక్ టాక్ నుంచే స్టార్ట్ చేసాం. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది? అసలు మీరు అందరూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏంటి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారా? అలాంటిది ఏం లేదు, అదొక ప్లాట్ఫామ్ కదా. అంటే జస్ట్ వీడియోస్ చేసాము. టిక్ టాక్ పోయిన తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, సో అందరు ఇన్స్టాగ్రామ్. అంటే ఇన్స్టాకి కొంచెం టైం పడింది కదా. అవునవును. అంటే డబ్ స్మాష్, ఆ తర్వాత టిక్ టాక్ అప్డేట్ అయింది. అవునవును. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత కొన్ని డేస్ కి మనకి రీల్స్ వచ్చాయి. అంతకు ముందు అంటే ఇంకా ఎలా అనిపించింది? ఇప్పుడు సడన్ గా ఫోన్ ఉండి చేతిలో ఒక ఫోన్ ఉండి సడన్ గా ఎవరైనా లాగేసి ఒక గంట సేపు ఫోన్ లేకపోతే చేతిలో ఎలా ఉంటుంది? అలా అనిపించిందా? నేను అప్పటికే టిక్ టాక్ లో నుంచి బ్యాన్ అయిపోయిన తర్వాత, నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడే నేను అప్పటికి సాంగ్స్ చేస్తున్నాను, ఫోక్ సైడ్స్. సో అందువల్ల నాకు అంత ఏం అనిపించలేదు, ఎందుకంటే నాకు కావాల్సిన ప్లాట్ఫామ్ నాకు వచ్చేసింది కాబట్టి. సో నేను అప్పుడే సాంగ్స్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత ఏం అనిపించలేదు. టిక్ టాక్ పోయిందా, అయ్యో ఎందుకు, మంచి ప్లాట్ఫామే కదా, చాలా మందికి యూజ్ అయింది అండ్ చాలా మంది టిక్ టాక్ నుంచి పెద్ద పెద్ద యాక్టర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా. సో అలా ఇంకా నేను అప్పటికి సాంగ్స్ చేస్తున్నాను కాబట్టి అంత ఎఫెక్ట్ ఏం పడలేదు నాకు. సో దాని తర్వాత మెల్లమెల్లగా ఇన్స్టాగ్రామ్లో నెక్స్ట్ రీల్స్ ఆప్షన్ ఇచ్చారు. సో ఇంకా దాని త్రూగా వెళ్ళిపోయాను. అవును. ఓకే, సో చిన్ను, మరి నువ్వు 10th క్లాస్ నుంచే వీడియోస్ చేయడం స్టార్ట్ చేసావు. 10th క్లాస్ అంటే అసలు ఆ టైంలో ఫోన్ అంటే ఏంటో తెలీదు, యాక్టింగ్ అంటే ఏంటో తెలీదు. మరి నీకు అలా ప్యాషన్ ఎలా కుదిరింది? అంటే లేదు, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట యాక్టింగ్ అంటే. సో అలా అని చెప్పి ఇలాంటి ఒక యాప్ ఉందని చెప్పి మా సిస్టర్స్ చెప్పారు. ఇలా ఒక ఆన్లైన్లో ఒక యాప్ ఉంది, లైక్ డబ్ స్మాష్ ఉంది కదా ఫస్ట్. సో అందులో నార్మల్గా చేసుకునేదాన్ని. డబ్ స్మాష్లో ఎక్కువ పెడితే అప్పుడు ఎవరికి తెలీదు, చాలా కొంతమందికే తెలుసు డబ్ స్మాష్ అనేది. సో టిక్ టాక్ అనేది ఉంది అని చెప్పి అప్పుడు చేయడం నుంచి స్టార్ట్ చేశాను. మరి నువ్వు చేసిన వీడియోస్ అన్నీ కూడా లైక్ యాక్టింగ్ చేస్తుంటావు, ఏడుస్తుంటావు, మంచిగా నీ అందాన్ని చూపిస్తావు. ఏ వీడియో వైరల్ అయింది మరి నువ్వు టిక్ టాక్ స్టార్ట్ చేసిన తర్వాత? అంటే ఒక పర్టికులర్ అని లేదు, నాకు ఓవరాల్ గ్రోత్ వచ్చేసింది.
అనిపిస్తుంది. ఇందులో డిలే అయ్యో తగ్గిపోతుంది, అయ్యో ఫాలోవర్స్ రావట్లేదన్న నాకు అంటే చాలా మంది అంటూ ఉంటారు నాకు ఫాలోవర్స్ రావట్లేదు. సో అలాంటి ఫేస్ చెయ్యలేదు నేను పెట్టిన వెంటనే నాకు ఆన్ టైం వెళ్తున్నాయి, అందరు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సో అలాంటి ఫీల్ అయితే ఏం లేదు. మరి నేను నీ కమెంట్స్ లో చూసాను అనమాట. చాలా కమెంట్స్ వచ్చాయి, నీకు బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి, మంచి గుడ్ కమెంట్స్ కూడా వచ్చాయి అందులో. అంటే అసలు ఏముందని నీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అలాంటి బ్యాడ్ కమెంట్స్ ఎందుకు వస్తాయి? ఇంకా సోషల్ మీడియా అన్నాక ఇంకా చాలా మంది అలా అలాంటి కమెంట్స్ నువ్వు ఎలా ఫేస్ చేస్తావు మరి? అంటే ఇంకా సోషల్ మీడియా అంటేనే ఇంకా ఎవరో ఒకరు లైక్ అందరూ మన మైండ్ సెట్‌తో ఉండాలని లేదు కదా! సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. సో వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పటికి పెద్ద పెద్ద వాళ్ళని కూడా కామెంట్ చేస్తూనే ఉన్నారు. సో అవన్నీ లైట్ తీసుకుంటే మన పెద్దవాళ్ళనే social media- కామెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నేనెంత అని అనుకొని వదిలేస్తా. అంతే లైట్. ఓకే. సో మరి చిన్ను 10th క్లాస్ నుంచి నువ్వు టిక్‌టాక్ చేయడం స్టార్ట్ చేసావు. ఆ తర్వాత రీల్స్. మరి నీ స్టడీస్ ఎంత వరకు కంప్లీట్ చేసావు? స్టడీసా నేను 10th కోవిడ్ బ్యాచ్. హుహు. 10th కోవిడ్ బ్యాచ్. ఇంకా ఇంటర్ కూడా అలానే డిలే అయింది కదా 1, 2 ఇయర్స్. సో దాని తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు డిగ్రీ చేయాలి ఓపెన్. సో ఆ లోపే ఇంకా కొన్ని ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక ఇంకా డిలే ఉంది. మొన్ననే అయిపోయిందంట ఓపెన్‌లో. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైనా ఇస్తే జాయిన్ అయ్యి రాద్దాం. మళ్ళీ 6 మంత్స్‌కి ఒకసారి రాయాలి కదా సెమ్. హార్డ్ వర్క్ అవుతుంది. ఇంకా మళ్ళీ అదంతా స్ట్రెస్ తీసుకోలేను. కొంచెం గ్యాప్ ఇచ్చి ఓకే. స్టడీస్‌లో నువ్వు అంటే టాపరా లేకపోతే యావరేజ్? యావరేజ్ స్టూడెంటే. మళ్ళీ టాపర్ ఏం కాదు. ఓకే. మరి నీతో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నువ్వు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే క్లోజ్ టు సెలబ్రిటీ హోదా అన్నమాట. అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో మరి మీ ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే జెలసీగా ఫీల్ అవుతారా? లేకపోతే పైన ఆహా! బాగున్నావు అలా అనడమా? ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఫ్రెండ్ గ్రో అవుతుంది అని అంటే వాళ్ళకి అంటే పైన బాగానే మాట్లాడతారు కానీ లోపల ఒక జెలసీనెస్ అనేది ఉంటుంది. నీకు అలా ఏమైనా అనిపిస్తుందా నీ ఫ్రెండ్స్ ని చూస్తే? అలా ఏం లేదు. నా ఫ్రెండ్ అంటే నేను లేను వాళ్ళతో. నేను ఆంధ్ర, నాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ హిందూపూర్ అనమాట. సో 10థ్‌లో నేను అంత బేసిక్‌గా చేసేదాన్ని కాదు. అంత పాపులర్ కూడా కాదు నేను 10థ్‌లో అప్పుడు. నార్మల్‌గా చేసేదాన్ని. టీజ్ చేసేవాళ్ళు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ లైక్ వీడియోస్ చేస్తది కదా అని చెప్పి. సో జెలస్ అనేది ఏం లేదు. అంటే తినకొస్తదా ఛాన్స్ అన్న టైప్‌లోనే చూసారు వాళ్ళు కూడా. చేయగలుగుతదా, వెళ్తదా, ఊరికే వీడియో చేసుకుంటాం కానీ పెద్ద సెలబ్రిటీ బయట అందరూ గుర్తిస్తారా, వాళ్ళు లైక్ నార్మల్‌గా అని తీసుకున్నారు. సో ఇప్పుడు నేను హైదరాబాద్ ఎప్పుడైతే వచ్చేసానో సో ఇన్‌స్టాలో కానీ పెరగంగానే ఇప్పుడు ప్రమోషన్స్ కానీ అలా చేస్తుంటే అరే ఇంత మంచిగా ప్రతి ఒక్కరు ఇప్పుడు కాలేజెస్‌కి వెళ్తే మా ఫ్రెండ్స్ ఇలా అడుగుతున్నారు, మా ఫ్రెండ్ అని చెప్తే ఎవరు నమ్మట్లేదు నిన్ను అని అంటున్నారు. సో అప్పుడు కాల్ చేసి చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా పోనీ నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారు? నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే అంతగా కాదు, మరి ఇంతగా ఎంకరేజ్ చేస్తారా అని అనుకోలేదు. జస్ట్ నార్మల్‌గా ఓకే అని అనుకున్నా. అంటే ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మేడం మీరు చాలా పెద్ద ఫ్యాన్ అండి, మీరు వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను అలా చెప్తారు కదా. అరే మంచిగా అనిపిస్తది అప్పుడు. అరే ఓకే. సో ఇదంతా నువ్వు చేసింది దీనికోసమే కదా? అవును. ఆఫ్‌కోర్స్ అంతే. అంటే ఇటు సైడ్ వస్తాను నేను అనుకోలేదు. నా 10th కోవిడ్ అవ్వడం వల్ల టిక్‌టాక్ ఆపేసిన తర్వాత నాకు ఛాన్సెస్ రావడం జరిగాయి ఫోక్ సైడ్ అక్కడ. సో దాని తర్వాత ఇంకా ఇలా అయింది. ఓకే. సో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పు చిన్ను. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే పెద్దగా ఏం లేదు. నాన్న కాంట్రాక్టర్ అనమాట. నాన్న చెయ్యని పని అయితే ఏం లేదు. అన్నీ చేశారు నాన్న. మమ్మీ ఇంకా టైలరింగ్. అవును, నీ డ్రెసెస్ అన్నీ కూడా మమ్మీయే స్టిచ్ చేస్తారంట కదా? ఆఫ్‌కోర్స్ ఇది కూడా మమ్మీనే స్టిచ్ చేశారు. అంటే నేను డిజైన్ చేస్తాను. అంటే అమ్మ నాకు ఇలా కావాలి అని చెప్పి. సో మమ్మీ అలానే కుడతారనమాట. ఓహ్! ఇది ఒక ప్లస్ పాయింట్ కదా నాకు నిజంగా అంటే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి స్పెషల్ గా అందరు చూసేది కాస్ట్యూమ్సే కాబట్టి సో నీకు అది ఒక స్పెషల్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట ఇప్పుడు ఎంత అసలు బొటిక్ కి వెళ్ళాలంటే 2000 రూపీస్ కంపల్సరీ ఉండాలి ఒక డ్రెస్ స్టిచ్చింగ్ కి. అదే మనకి ట్రెడిషనల్ గా కావాలి, ఏదైనా హెవీ వర్క్ కావాలంటే 5,000 to 7,000 అయితే డెఫినెట్లీ. మరి అవన్నీ కూడా మమ్మీయే కుడతారు. మరి నీకేమైనా ఇంట్రెస్ట్ లేదా మరి అలాంటివి ఏమైనా డిజైనింగ్ నేర్చుకోవాలి? యాక్చువల్లీ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ పరిస్థితులు అంతా ఒకేలా రాలేదు. సో అందుకని నేను ఏదైనా ఇలాంటి క్లాత్ తో ఇలా మంచి కుట్టించుకోవాలి అని నాకు ఓన్ గా డిజైన్ వస్తుంది కదా, ఇలా కుట్టించుకుంటే బాగుంటుందని. సో నేను అదే తీసుకెళ్ళి మమ్మీ ఇలా కుట్టి మమ్మీ బాగుంటుందంటే మమ్మీ డిజైన్ చేసి ఇచ్చేస్తారు నాకు. 1 డేలోనే హాఫ్ అన్ అవర్ లోనే కుట్టేస్తారు ఇది కావాలి అని. మరి నీకు కొలాబరేషన్స్ లో వస్తాయా మరి? వస్తాయి.
ఉంటాయి, పెద్దగా చెయ్యను అంతే. ఇంకా మమ్మీనే స్టిచ్ చేస్తారు కదా, మంది మనం ప్రమోట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇంకా నేను మమ్మీ కూడా నేనేం చేస్తాను ఇంట్లో ఖాళీగా ఏదైనా బోటిక్ పెట్టొచ్చు కదా అని చెప్పారు. అలా బోటిక్ పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ అది కుదరలేదు మమ్మీ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా. ఓకే, ఆన్లైన్లోనే చేద్దాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో. ఎవరిదో మనం ప్రమోట్ చేయడం ఎందుకు, మంది మనం ప్రమోట్ అంటే ప్యారలల్ గా చేసుకోవచ్చు కదా నీకు, అప్పుడు ఇక్కడ అవును. ఇటు సైడ్ నుంచి ఇన్కమ్ వస్తుంది అండ్ అవును. అలాగే కొలాబరేషన్స్ కి నీకు వస్తాయి. మంచి అదే. డ్రెస్సెస్ అవును. కూడా వస్తుంది, ఏదైనా ఫోటో షూట్స్ కి వాటికి యూజ్ అవును. చేసుకోవచ్చు కదా. సో ఇంకా ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో నీకు సిస్టర్స్, బ్రదర్స్, సిబ్లింగ్స్? ఉంది, అక్క ఉన్నారు, అక్క మ్యారీడ్. అక్క మ్యారీడ్. సో నువ్వు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మరి పెళ్లి చేసుకో? ఇంకా లేదు, ఇంకా సెటిల్ అయ్యి మంచిగా ఒక హౌస్ కొని అప్పుడు పెళ్లి సంగతి. అవును, మరి నీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా, కొలాబరేషన్స్ అని, ప్రమోషన్స్ అని, ఇంకా నీకు ఆఫర్స్ కూడా ఎక్కువే వచ్చి ఉంటాయి ఇప్పుడు వరకు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, ఇంకా నువ్వు చాలా ఫోక్ సాంగ్స్ కూడా చేసావు. మరి ఇప్పుడు ఎలా ఉంది నీ లైఫ్? ట్రాక్ లో పడిందా, ఇంకా చాలా నువ్వు ట్రై చేస్తున్నావా ఏంటి? అంటే ప్రస్తుతానికైతే ఒకప్పుడు బాగానే ఉన్నింది. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఇంకా తెలిసిందే. ఇంకా నాన్న ఆ టైంలో నాన్న బిజినెస్ మ్యాన్ ఫస్ట్. సో ఆయన లాస్ అవ్వడం వల్ల కొంచెం అప్పులు అవి ఇవి ఉన్నాయి ఊర్లో. సో అవి క్యూర్ చేసుకుంటూ అవి తీర్చుకుంటూ ఇంకా వచ్చి ఒక సిటీలో ఉండడం అంటే పెద్ద టాస్కే, రెంట్స్ అన్నీ చూసుకోవాలి. సో అలా నా హౌస్కి మొత్తం ఇంటికే మొత్తం అయిపోతుంది. సో సేవింగ్స్ అనేది లేవు. ఉన్నప్పుడు నాన్నకి హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా అది మొత్తం అలా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇది నీకు నీ లైఫ్ కి ఫైనాన్షియల్ గా ఎటువంటి ఉపయోగపడట్లేదా? పడింది బట్ ఇంకా స్టిల్ ఇంకా గ్రో అవ్వాలి అనుకుంటే. ఓకే, అంటే నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా అసలు ఎందుకు మారాలనుకున్నావు? ఫైనాన్షియల్ ప్రాబ్లమా, లేదంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్టా? ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్లస్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా. అంటే కోవిడ్ టైంలోనే కదా మరి అలాంటప్పుడు బాగా చదువుకుంటే, జాబ్ చేసుకుంటే కూడా నువ్వు అప్పుడు ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవ్వచ్చు కదా హాయిగా. స్టడీకి టైం పట్టిద్ది. ఇప్పుడు పే చేయాలి కదా కాలేజెస్ ఫీజ్, కానీ ఇప్పుడు ల్యాక్స్లో. నేను అనుకున్నది నాకు స్టడీ అంతా సెట్ అవ్వలేదు. లేదు ఏదైనా చేస్తే లైక్ అందరు నన్ను గుర్తుపట్టాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫేమ్ రావాలి మంచిగా, తక్కువ టైంలో ఎక్కువ పెద్దగా గ్రో అవ్వాలి అనేది నీ ఇంటెన్షన్. ఓకే, సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు అంటే ఇప్పుడు ఇండస్ట్రీయే అనుకో, అంటే ఫ్యామిలీలో ఏం అబ్జెక్ట్ చేయలేదా మరి నీకు? అన్నీ ఉంటాయి, బ్యాడ్ కమెంట్స్ వస్తుంది, ట్రోలింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ, జనరేషన్ మారింది. ప్రతి ఒక్కరు అరే ఈ అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలో ఉంది, అసలు ఇండస్ట్రీలో ఉంది అనగానే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. మరి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు నీకు? మమ్మీ డాడీ అసలు పట్టించుకోరు. ఫస్ట్ థింగ్ అయితే నాకు నచ్చింది ఏదో వాళ్ళు ఓకే అనేస్తారు. అండ్ ఎవరైనా చెప్తే మేము చూసుకుంటాంలే నీకెందుకు అని చెప్తారు మమ్మీ డాడీ ఇద్దరు అంతే. సో అలా ఇంకా రిలేటివ్స్ కామెంట్స్ అంటే ఇంకా నార్మలే అన్నారు. ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యి లైక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూడండి చాలా ఉంటుంది. లైక్ మనం ఇక్కడ వచ్చి చేసేది వర్క్ వేరే, వాళ్ళ థింకింగ్ లైక్ మనం లైక్ సోషల్ మీడియాలోనే అనుకోవచ్చు, ఆర్ఎల్స్ మూవీస్లో కూడా బ్యాడ్గా చూపించేస్తారు ఒక వర్క్ అనగానే. ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక అమ్మాయి చేస్తుంది, ఒక వీడియోస్ చేస్తుంది, సాంగ్స్ చేస్తుంది అంటే మిడ్ నైట్ టైమింగ్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో అవన్నీ చూసి క్యాలిక్యులేట్ చేసి జనాలు ఏదేదో అనేస్తుంటారు, కానీ మనం మన వర్క్ కోసం వెళ్తున్నాము అనేది ఎవరు పట్టించుకోరు. సో అలాంటప్పుడు మనం లైట్ తీసుకోవడమే బెటర్. అది మనం తీసుకున్నాం అనుకో ఇంకంతే, ఇక్కడే ఆగిపోతాం, మనం గ్రో అవ్వం. సో చిన్ను, నీకు ఫాలోవర్స్ ఎక్కువ కదా, మరి అందులో చాలా మంది నేను లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, హేటర్స్ ఉంటారు, లవర్స్ ఉంటారు. మరి వాళ్ళలో లవర్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఓకే, సో ఎంతమంది ప్రపోజ్ చేశారు చిన్నుకి? చాలా మంది చేస్తారు, ఇంకా సోషల్ మీడియా చేస్తారు కదా. మరి నువ్వు ఎలా తీసుకుంటావు? హ్యాపీగా రిసీవ్ చేసుకుంటావా, లేదంటే సీరియస్ గా ఆలోచిద్దామా? అలా ఏం లేదు, సిల్లిగానే ఇంకా నార్మల్ తీసేసుకుంటా. అంటే అందరూ సరే నీ వీడియోస్ చూసిన తర్వాత లవ్ యూ ప్రేమలత, లవ్ యూ చిన్ను, లవ్ యూ అక్క, ఇది అది అనడం. అవును, మరి అందులో ఒక పర్సన్ అక్క అని నిన్ను ప్రపోజ్ చేశాడు కదా, అదేమంటావు మరి? లవ్ యూ టూ తమ్ముడు అని చెప్తాను ఇంకా. అంతేనా? ఆలోచించావు మరి వాళ్ళ గురించి? లైట్ తీసుకుంటా. లైట్. మరి సీరియస్ గా ప్రపోజ్ చేసే వాళ్ళు కూడా ఉండుంటారు కదా అందులో. మరి అంటే వాళ్ళు
సరే కమెంట్స్ Hmm. విషయాన్ని వదిలేస్తే ఇన్బాక్స్ లో ఎవరు మెసేజ్ చేయలేదా ఐ లవ్ యూ అని? చేస్తారు కానీ పట్టించుకోవు. పట్టించుకోను అంతే. ఎందుకు నీకు అలా- గ్రోత్ కావాలి లైఫ్ లో ఇవన్నీ ఎందుకు అంటావా? అంతే. ఓకే, ఈ విషయం గురించి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇలా మాట్లాడుతున్నావు కదా, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ మ్మ్. ఎలా చెప్తాం, అది ఒక ప్యూర్ ఒక మదర్ ఎలా మనల్ని లవ్ చేస్తుంది, సో అలాంటిదే ఒక సపోర్టివ్గా మనకి పక్కనే ఉండి నువ్వు ఏదైనా చేయి నేను ఉంటాను నేను చూసుకుంటాను అని జాగ్రత్త చెప్పడం. సో దట్ ఈస్ అంటే 24 గంటలు మాట్లాడడం కాదు, లైక్ షాపింగ్స్ అవి ఇవి కాదు, లైక్ ఏదున్నా సరే నేనున్నా నీకు సపోర్టివ్గా. అది మనం ఇక్కడ ఉన్న తర్వాత ఇంకా సోషల్ మీడియాలో ఉన్నా అంటే ఇంకా పక్కా. సో తను సపోర్టివ్గా ఉండాలి ఏదైనా సరే. సో లవ్ అనేది ది థింగ్ అండర్స్టాండ్, ఒకరికొకరిని అర్థం చేసుకొని ఏదున్నా సరే నేనున్నాను పర్లేదు నువ్వు చూసుకో మంచిగా ఉండు అని చెప్పడం. దట్ ఈస్ లవ్, దట్స్ ఇట్. అలాంటి లవ్ ఇప్పుడు ఉందంటావా? ఆహా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కరు- షాపింగ్ కి తీసుకెళ్లేవాడే లవర్, అవును. పిజ్జా తినిపించేవాడే లవర్, Lover. అంతే కదా, ఆ. గిఫ్ట్స్ ఇచ్చేవాడే లవర్, Mm. మూవీస్ కి తీసుకెళ్లే వాళ్ళే లవర్. Lover. ఎక్కడుంది అండర్స్టాండింగ్? అంతే. బయట స్ట్రీట్ షాపింగ్ ఒక చిన్న బ్యాంగిల్స్ కొని ఇచ్చినది ఒక హ్యాపీనెస్ ప్రేమతో. ఓ మై That is గాడ్, love. ప్రేమలత ప్రేమ గురించి ఇంత బాగా చెప్ కానీ ప్రేమలో పడలేదంట, ఇది విచిత్రం. కానీ నీకు ఒక లవ్ స్టోరీ ఉందని నాకు ఎప్పుడో తెలుసు, ఇంటర్వ్యూలో ఎప్పుడో నేను చూసాను. అవునా? మరి ఏంటి చిన్ను లవ్ ఏం లేదు లవ్ స్టోరీ. లవ్ గురించి ఇంత బాగా చెప్తున్నావు, మరి లవ్ స్టోరీ లేదు. అలాంటిది కనెక్ట్ అవ్వలేదు కదా. సరే, ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? లవ్ మ్యారేజ్, లవ్ ప్లస్ అరేంజ్, లవ్ చేసి ఒప్పించి చేసుకో. అరేంజ్ మ్యారేజ్. ఓకే, సో ప్రేమని ప్రేమిస్తుంది కానీ ప్రేమ వద్దంటుంది. గుడ్. ఓకే, సో హేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి నీకు? వర్స్ట్గా వస్తాయి, చాలా అంటే చాలా వర్స్ట్గా. ఎందుకంటే అబ్బాయిలకి ఒక మాట, అబ్బాయిలు అని అందరినీ అనను కానీ సమ్ ఆఫ్ స్పెసిఫిక్ మెంబర్స్ ఎలా అంటే నోరు తెరిస్తే లైక్ ఎలా బూతులేనా? బూతులే, ఇంకా పెద్ద పెద్ద మాట. అంటే మనము మన సైకాలజీ ప్రకారం మ్మ్. చూసుకుంటే మనం ఎక్కువగా గుడ్ కమెంట్స్ ఎప్పుడు చదవం, ఎందుకంటే అవే ఉంటాయి Okay, కదా, అవును. బాగుండేవి ఎందుకు, మనం తీసుకునేది బ్యాడ్. బ్యాడ్. ఇప్పుడు జనాల్లో కూడా మంచి చేసేవాడిని మనం గుర్తుపెట్టుకోం కానీ గుర్తుపెట్టు- ఒక్కసారి వాడు చెడు చెడు చేస్తే అదే చేస్తే- గుర్తుపెట్టుకుంటాం కదా. అవును. అలా హేటర్స్ ఎలాంటి కమెంట్స్ నీకు పెడతారు, అవి నువ్వు గుర్తుపెట్టుకున్నవి ఏవి, నీకు బాగా హర్ట్ అయిన కమెంట్ ఏంటి? హర్ట్ అయిన కామెంట్ అంటే ఇప్పటికీ కూడా నా మెసేజ్ రిక్వెస్ట్లో చూస్తే చాలా మంది అవే. ప్రతి ఒక్కటి ఏంటంటే పెద్ద ఇది నేను చెప్పలేని మాట అది ఇది అనేస్తారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు. ఆ పదం అంటే నాకు చెడ్డ చిరాకు. సో అలాంటిది ఇలా అంటే నువ్వేమైనా బూతులుగా బోల్డ్ మాట్లాడడం- కంటెంట్ ఏమైనా పెడుతున్నావు? బోల్డ్ ఏం పెట్టను. ఈ టైంలో, ఈ సిచ్యువేషన్లో, ఈ జనరేషన్లో బోల్డ్ పెడితేనే అందరూ ఏయ్ అన్న కామెంట్స్ ఉన్నాయి. పద్ధతిగా ఏమైనా చేసినా కూడా ఎవరు చూడరు, వాళ్ళనే కామెంట్ చేస్తారు మళ్ళీ, ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు. కానీ నేనేమనుకుంటున్నానంటే బోల్డ్ గా చేసే వాళ్ళని ఇంకా మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు, నీట్ గా పద్ధతిగా చేసే వాళ్ళకి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. అలా ఏం లేదు అస్సలు. ఈవెన్ ట్రెడిషనల్ గా చేసినా ఏం చేసినా కూడా అందులో ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా దాన్ని ఒక బూత్ డబుల్ మీనింగ్ డైలాగ్ చేస్తున్నారు. ఇంకా అంతే. అసలు వాళ్ళని ఏం చేయాలి నువ్వు చెప్పు. అంటే దానికి కూడా ఒక చట్టం రావాలి. సోషల్ మీడియా వాళ్ళకి ఒక మంచి లైక్ ఏదైనా లైక్ త్వరగా కనెక్ట్ అవ్వడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా ఒక మంచి ఫీచర్ ఇస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు పెట్టే కామెంట్ని అది వాళ్ళు లైక్ బ్లాక్ అని కాదు, లైక్ అది ఆటోమేటిక్గా దానికి మీనింగ్ ఏంటి, తెలుగులో ఏంటి, హిందీలో ఏ లాంగ్వేజ్లో పెట్టినా అది వెంటనే అది ప్రొనౌన్సియేషన్ కామెంట్ పెట్టడానికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వద్దు. అది ఆటోమేటిక్గా అలాంటి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. లైక్ ఛాన్స్ ఉండదు కదా అక్కడ వాళ్ళు పెట్టే వల్గర్ కమెంట్స్ కి, అది ఆటోమేటెడ్ గా అది రూడ్ కమెంట్ కాబట్టి అది తొలగిపోవాలి అక్కడ నుంచి, అసలు అక్కడ రావద్దు, టైపింగ్ రావద్దు అన్నట్టు అంటున్నాం. బెస్ట్ ఫీచర్, బాగుంది. ఆలోచిస్తారు వాళ్ళు కూడా, మన మీమర్స్ ఎవరైతే ఉంటారో, టెక్నాలజీ డెవలప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ లో కనుక పోతే వాళ్ళు. కానీ ఇదంతా వదిలేస్తే హేటర్స్ హేట్ చేయడం అనేది కూడా ఒక ఫీలింగ్, అది అంటే నీకు ఏదో విధంగా ఒక ఫాలోవర్ అయితే పెరిగాడు కదా, అతను నీ గురించి ఆలోచిస్తున్నాడు కదా, అది హేట్ అయినా కానివ్వు, లవ్ అయినా కానివ్వు, కానీ నీకు ఒక ఫాలోవర్ పెరిగారో లేకపోతే నీ గురించి ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు కదా.
అదే మన ఫాలోవర్స్ మనకి కొంతమంది గుడ్ కామెంట్స్ పెడుతుంటారు, కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. మళ్ళీ ఓకే, బయట ఎవరైనా వచ్చి పెట్టారా అని చెప్పి చూస్తే మళ్ళీ వాళ్ళు నన్ను ఫాలో అవుతుంటారు. ప్రతి అప్డేట్ వస్తూ ఉంటుంది వాళ్ళకి, ప్రతి దానికి కామెంట్స్ పెడుతుంటారు. సేమ్ కామెంట్ పెడుతూ ఉంటారు, బ్యాడ్ కామెంట్. సో అది. సో నేను అలాంటప్పుడు అలాంటి కామెంట్స్ చూసినప్పుడు నీ ఫాలోయింగ్ కూడా నాకు అక్కర్లేదురా భయ్యా అని చెప్పి బ్లాక్ చేసి పడేస్తాను, అన్ఫాలో చేసేస్తాను. లైక్ అక్కడ ఉంటది కదా ఫ్యూచర్ ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసేస్తా. అన్ఫాలో చేయడం. సో అది చేసేస్తాను. అసలు నువ్వు గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఇంతమంది ఉండగా వాళ్ళని గెలకకుండా నిన్ను వాళ్ళు గెలుపుతున్నారంటే నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఫేమస్ అయ్యావు కాబట్టే కదా అది. ఓకే, సో మూవీస్ గురించి మాట్లాడుకుందాము. వెబ్ సిరీస్ ఇష్టమా, మూవీస్ ఇష్టమా నీకు? మూవీసే ఆఫ్ కోర్స్. ఆపర్చునిటీ వస్తే చేస్తావా మూవీస్ లో? యా షూర్ గా వచ్చాయి, కానీ ఇప్పుడే వద్దు అని చెప్పి అనుకుంటున్నాను. ఒక 25-24 వచ్చి ఆ టైంలో ఒకవేళ ఆపర్చునిటీస్ వస్తే చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, నీకు బోల్డ్ క్యారెక్టర్ చేయమని వస్తే మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ చేస్తావా? నో, చెయ్యను. అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను అన్నీ చెయ్యాలి, అది ఒక యాక్టర్ లక్షణం అని చెప్తారు. కానీ జనాలు ఏంటంటే ఫస్ట్ నువ్వు ఏది చేసావో దాని మీదే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఇది చేసావా అండ్ వాళ్ళు కూడా ఇంకొకటి ఇప్పుడు ఒక హీరోగా చేశారు, ఆయనకి విలన్ క్యారెక్టర్ ఇద్దాము అని ఎవరు అనుకోరు, హీరోగానే అనుకుంటారు. ఒకవేళ చేసిన ఆయన 10-15 మూవీస్ చేసేసిన తర్వాత ఆయనకి ఒక క్యారెక్టర్ ఇస్తారు. సో అలా ఇప్పుడు మనం బోల్డ్ సీన్ మీద ఒకటి చేసామనుకో, ఇంకొచ్చే ఆపర్చునిటీస్ మొత్తం బోల్డ్ సీన్సే వస్తాయి. సో అది చేస్తే ఒక మంచి క్యారెక్టర్ ఒక్క మూవీ చేసినా కూడా ఒక నిలిచిపోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు మొన్న వచ్చిన బేబీ మూవీలో వైష్ణవి చైతన్య బోల్డ్ సీన్ చేసింది, బట్ ఆ తర్వాత తనకి ఎన్ని రోల్స్. అవునవును, కరెక్ట్. అది అలా చేయకుండా ఉండుంటే తనకి అంత పట్టించుకునే వాళ్ళు కాదేమో కదా. ఒకవేళ బేబీ లాంటి మూవీ వచ్చినా అఫ్ కోర్స్ నేను చేస్తాను, ఎందుకంటే అక్కడ అమ్మాయే లైక్ స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి. సో అది అబ్బాయిలకి అర్థం కాలేదు. అదే అంటున్నా, బోల్డ్ క్యారెక్టర్ ఇస్తే ఓకే, అలాంటిది ఓకే. మళ్ళీ నీకు మించి అంటే నో. ఓకే, సరే, నీకు ఇష్టమైన క్యారెక్టర్స్ ఎలాంటి రోల్స్ చేయాలంటే ఇష్టం నీకు? నాకు సిస్టర్స్ క్యారెక్టర్, హీరో సిస్టర్స్ క్యారెక్టర్ అంటే ఈ ఇష్టం. హీరోయిన్ గా ట్రై చేయవా? అది చేస్తాను, అంటే ఎక్కువ ఇష్టం అంటే లైక్ క్యూట్ లిటిల్ థింగ్స్ ఎక్కువ చూపిస్తుంటారు కదా, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్. సో అలాంటివి ఇష్టం క్యారెక్టర్స్. ఓకే, సో నీ ఫ్యామిలీ విషయానికి వస్తే యాక్చువల్ గా ఇందాకే నేను అడుగుదాం అనుకున్నాను ఫాదర్ గురించి. నువ్వు మదర్ గురించి చెప్పావు కానీ ఫాదర్ గురించి చెప్పలేదు. సో ఎప్పటికీ నువ్వు మర్చిపోలేని సిచ్యువేషన్ అది, ఫాదర్ కి ప్రాబ్లం రావడము, డెత్ అవ్వడము, ఇదంతా ఆ స్టోరీ అసలు ఏంటి, ఏమైంది? అంటే నాన్న ఆల్కహాలిక్ అనమాట. అంటే మేము షూటింగ్స్ వెళ్తుండగా నాన్న హెవీగా తీసుకున్నారు. మళ్ళీ దానికన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయనకి ఏంటంటే లైక్ పసికీర్లు అని అంటారు కదా, అవి జాండీస్, అవి కడుపులో పడిపోయాయంట. సో దానికి క్యూర్ అనేది లేదంట. సో అందువల్ల ఆయన ఇంకా అది ఎక్కువ అయిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ ఇంకా ఎక్స్పైర్ అయిపోయారు. మరి నువ్వేం చేయలేకపోయావు ఎందుకు? నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అందులోనూ నువ్వు బాగా సంపాదిస్తున్నావు ఇప్పుడు. మరి నీ సోషల్ మీడియా నుంచి నీకైనా సపోర్ట్ దొరికింది? యా, చాలా దొరికింది. నేను పెట్టాను, నేను సోషల్ మీడియాలో మనీ కోసం నేను లైక్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానివల్ల చాలా హ్యూజ్, అంటే నాన్న ఒక 1 month లో లైక్ 50 years లో చనిపోయారు. ఈ సెప్టెంబర్ 5th మొన్న రీసెంట్ సెప్టెంబర్ 5th చనిపోయారు. ఓకే. సో దానికి ముందు 2 months హాస్పిటల్లోనే ఉన్నాము. సో నాన్న 15 days లో చనిపోయే పర్సన్, నేను ఈ మనీ వల్ల హాస్పిటల్లో పెట్టి ఇంకా డాక్టర్స్కి వీలు ఉందేమో, ఇంకా ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి 2 months ఉంచాము అలానే డాడీని. ఇంకా ఆయన బతకరని చెప్పేశారు డాక్టర్స్, కానీ ఒక చిన్న హోప్ అనమాట, బతుకుతారేమో అని చెప్పి. సో 2 months అలా ఉన్నారు. సెప్టెంబర్ 5th అనుకుంటా ఇంకా డాక్టర్స్ అవ్వదని చెప్పేశారు. మా పెద్దనాన్న వాళ్ళు మాకు చెప్పలేదు అవ్వదు అని చెప్పి. అంటే ఇంకా 2 days ఉంటారు ఆక్సిజన్ ద్వారా అని చెప్పారు. నేను తీసుకెళ్తున్నాం ఊరికి, అంబులెన్స్లో తీసుకెళ్తున్నాం. ఇంకా అయిపోయింది, ఒక 100 kilometers మా ఊరు వస్తుంది అన్నప్పుడు కార్డియాక్ వచ్చేసింది ఆయనకి. కార్డియాక్ వచ్చేసి ఇంకా చనిపోయారు అక్కడికక్కడ. ఓకే, సో మరి నువ్వు డొనేషన్స్ అడగడానికి పోస్ట్ పెట్టినప్పుడు చాలా మంది కార్ అమ్ముకో, ఫోన్ అమ్ముకో, బైక్ అమ్ముకో అని చాలా పిచ్చి కమెంట్స్ వచ్చాయంట. మరి నీ రియాక్షన్ ఎలా ఉంది? నా రియాక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు. అసలు ఏం రాదు, ఎందుకంటే మనం ఎంత చేస్తామో అంతే వస్తుంది. వాళ్ళకి ల్యాక్స్లో ఏం రాదు, కొంచెం ఒక పార్టే.
ఇప్పుడు నేను సిటీలో ఉంటున్నాను. ఇప్పుడు నా కార్ కూడా ఈఎంఐకే తీసుకున్నాను. నేను కార్ కూడా ఫోన్ కూడా ఈఎంఐకే ఉంది. నేను ఏదైనా తీసుకున్నానుకో ఈఎంఐ ప్రకారమే తీసుకుంటా. ఎందుకంటే ఆన్ టైమ్ నాకు లాక్స్ పడిపోవు కదా! ఇన్‌ఫ్లుయెన్సర్ అయినంగానే ప్రమోషన్స్ ఇన్ని చేస్తున్నావు అది. వాళ్ళకి కనిపిస్తుంది అదొక్కటే ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అని చెప్పి. సో, మనం గ్రో అవ్వడానికి ఎంత చేస్తున్నామో వాళ్ళకి ఆ హార్డ్ వర్క్ కనిపించదు. సో, కార్ అమ్ముకో అంటే నేను అమ్ముకోవడానికి ఈఎంఐ ఉంటే నేను ఎక్కడ అమ్ముకుంటాను కారు. అది కాక నాన్నని ట్రాన్స్‌పోర్ట్ గానీ, ఎక్కడైనా సడెన్‌గా మెడిసిన్స్‌కి కానీ, దానికి దీనికి అండ్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా తీసుకొని రావడానికి నాకు కార్ అవసరం. ఇప్పుడు నేను అమ్మేసుకున్నాననుకో రేపు పొద్దున్న నాకు అనుకున్నా కూడా నేను షూట్స్‌కి దానికి దీనికి ఇబ్బంది. అలా ఫేస్ చేసి నేను ఇంకా ఈఎంఐ కింద కార్ తీసుకొని, అది కూడా ఈఎంఐ ఉంటే కార్ ఎక్కడ అమ్ముకుంటానో నాకు అర్థం కావట్లేదు. అలానే బెటర్ ఫోన్ అమ్ముకో, కార్ అమ్ముకో అంటే. ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టే నేను మీ అందరికి కనెక్ట్ అయ్యి మా నాన్నకి ఇలా బాలేదు అని చెప్పి డొనేషన్ అడిగాను. వాళ్ళు అలా అనడంలో కొంచెం కూడా లాజిక్ ఉండదు. ఏది ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది నేను అసలే లైట్ బాధలో తీసుకున్నా. ఉండగా మళ్ళీ ఇలాంటి మళ్ళీ కామెంట్స్ ఎవరైనా సరే ఒక మంచి సపోర్ట్ ఇస్తారు. ఇట్స్ ఓకే. మేమున్నాము. నువ్వు జాగ్రత్తగా చూసుకో. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు ఏదైనా పోస్ట్ చేయి. మేము వెంటనే షేర్ చేస్తాం అన్న మాట కొంతమంది దగ్గర నుంచి చూసాను. కొంతమంది అయితే ఓకే మరేంది అంత సంపాదిస్తున్నాక చేసుకోవచ్చు కదా! కార్ అమ్మేసుకోవచ్చు కదా! ఫోన్ అమ్మేసుకోవచ్చు కదా! అంటే బ్రో ఏం మాట్లాడుతున్నారు బ్రో నాకు అర్థం కాదు. మరి మీరు నువ్వు రెస్పాండ్ అయ్యావా మరి అలాంటి కమెంట్స్? నేను నాకు ఆ టైంలో మైండ్ ఏం పని చేయట్లేదు. నేను ఇక్కడ బాధపడాలా లేకపోతే ఈవెన్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే నాన్న డిశ్చార్జ్ చేద్దాం అనుకున్నాం. బిల్ చూస్తే 5,00,000. ఇంకొకటి ఏంటంటే నిమ్స్ హాస్పిటల్‌లో లైక్ బిల్ కట్టేంత వరకు నీకు బాడీ లైక్ డ్యాడీ ఇవ్వరు. నేను నా కళ్ళ ముందు చూసాను. బిల్ కట్టకుండా శవం అక్కడ పెట్టుకొని బయట ఎక్కడో లైక్ వాష్‌రూమ్స్ దగ్గర పడేసి అందరూ ఏడుస్తున్నారు. ఒక్కసారి చూయించండి. వాళ్ళని క్లోజ్ చేసేసి వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడ బయట ఏడుస్తుంటే శవం ఎక్కడో మూలలో పెట్టేసి బిల్ కట్టేంత వరకు మీకు ఇవ్వము బాడీని అంటే ప్రాణం అల్లాడిపోతుంది అక్కడ ఆ టైంలో. నేను అలా అవ్వద్దు నాన్న బతికుండగానే నేను తీసుకొచ్చేసుకుంటాను. ఆయన చనిపోతారని చెప్పేశారు ఎలాగో. సో, నాకు ఆ బాధ వద్దు. ఎందుకంటే మమ్మీ అసలు చనిపోయారంటేనే మన ప్రాణం ఆగదు. అలాంటిది ఒక బాడీని ఒక మూలలో పెట్టేసి సో, 1 డే ట్రీట్మెంట్ ఆపేశారు. నాన్న బతుకున్నారు కాబట్టి ఇంకా ఐసీయూలో ఉంచారు. ఇంజెక్షన్స్ వెయ్యట్లేదు. ఏం లేదు. నాకు హాస్పిటల్ అంటే ఎంత నరకం అంటే అంత అనుభవించా. హాస్పిటల్ ఇప్పటికి కూడా మా అమ్మ హాస్పిటల్ అంటే నేను రాను నాకు భయమేస్తుంది అని చెప్తుంది. ఇక్కడ బాడీలో ఎప్పుడో కూర్చున్న సెలైన్స్ నుంచి హోల్స్ ఉంటాయి కదా! ఆ హోల్స్ అసలు స్కిన్ క్లోజ్ అయిపోతుంది. ఆయనకు ఆ గ్రోత్ కూడా లేదు. ఆ బాడీలో నుంచి వాటర్ ఆయన బాడీ మొత్తం వాటర్‌తో నిండిపోయి ఆ హోల్స్‌లో నుంచి వాటర్ వచ్చేస్తుంటే నర్స్‌కి చెప్తుంటే అండి వాటర్ వస్తుంది కాస్త చూడండి అంటే పట్టించుకోలే మేమేం చేస్తాం డబ్బులు కట్టి తీసుకెళ్ళండి అన్నట్టు అన్నారు వాళ్ళు. ప్రాణం షర్ట్ మొత్తం తడిచిపోతుంది ఆయన వాటర్ ఇలా వస్తుంటే. స్కిన్ అతుక్కుపోయింది బాడీకి. వీల్ చైర్ ఉంటది కదా ఐసీయూలో దానికి అతుక్కుపోయింది స్కిన్ ఇలా తీస్తుంటే డిశ్చార్జ్ చేసేటప్పుడు స్కిన్ పీల్ మొత్తం బెడ్‌షీట్‌కి అతుక్కుంది. అంత ప్రాణం అల్లాడిపోయింది. అంత డేంజర్ హాస్పిటల్స్ అంటే. బిల్ కట్టలేని పరిస్థితి నాకు. 1 డే కమెంట్ చేసే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. చేస్తారు. బట్ ఎవ్రీ పర్సనల్ లైఫ్ ఆ. ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ వెనకాల వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. జస్ట్ స్క్రీన్ ముందు రీల్స్ చేసేసారా, ఒక 2 వీడియోస్ చేసేసారా, వీళ్ళు హ్యాపీగా ఉన్నారా, డబ్బు సంపాదించుకున్నారా అని చూస్తారు. కానీ ఎవరి లైఫ్ లో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. అది ఎవరు అర్థం చేసుకో అంతే. ముఖం మీద మేకప్ చేసేసుకున్నారు, స్క్రీన్ మీద కనిపించేశారు, అలాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారు. మరి ఫాదర్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆయన లేకున్నా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది? డాడీ ఏంటంటే డాడీ నాలాగా చాలా యాక్టివ్ అనమాట. నేను ఏ డల్ అయిపోయినా డాన్స్ చేస్తారు డాడీ నాతో పాటు. చాలా అంటే చాలా యాక్టివ్. ఉన్నాయా వీడియోస్ ఏమైనా? చాలా ఉన్నాయి డాడీతో చేసిన వీడియోస్ కానీ లైక్ నాన్న సూపర్ యాక్టివ్. నాన్న యాక్టివ్నెస్ నాకు వచ్చింది. లైక్ చాలా అల్లరి నాన్న ఆడుకుంటూనే ఉంటారు నాతో పాటు డాన్స్ చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్ ఆయనతో పాటు నేను చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఉన్నా కూడా మమ్మీ నాన్న ఉన్నారు కదా అని అనుకుంటుండే. ఇప్పుడు మమ్మీ ముందు ఏడిస్తే మమ్మీ డల్ అవుతారు. సో నేను ఏడుపు వచ్చిన వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చేసి మమ్మీ ఏడుస్తున్నా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి ధైర్యం చెప్పేదే. ఇంత చిన్న ఏజ్లోనే అంత బాధ్యత అనేది చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏదైనా ఉన్నా అప్పుడుంటే డాడీ ఉంటే డాడీ చెప్పుకునేదాన్ని. ముగ్గురు కూర్చొని సాల్వ్ చేసుకునే వాళ్ళ. ఇప్పుడు ఫోటో దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చింది ఏదైనా సరే. అలా హాల్లో పెట్టేసాం. డాడీ లోటు ఉండకూడదు అని చెప్పి అలా ఫోటో పెట్టి మాట్లాడుతున్నాం. నార్మల్ మనిషి ఉన్నాడులే అన్నట్టు చూడు నాన్న ఇలా చేస్తుంది మమ్మీ, చూడు నాన్న అలా చేస్తుంది అని చెప్పి. నాన్న అని ఎక్కువ నాన్న అంటూనే ఉంటాను నేను డేకి ఒక 100-200 టైమ్స్ అన్న.
ప్రతి గర్ల్ కి నాన్నతో అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి ఫస్ట్ హీరో ఎవరు అంటే నానే అని అంటారు. సో అలాంటి ఒక పర్సన్ లైఫ్ లో లేరు అంటే తీసుకోలేం. ఎందుకంటే ఎవరిని నాన్న అని పిలవలేం. అమ్మ అంటే ఎవరైనా పెద్దమ్మ కానీ ఎవరైనా అమ్మ అని పిలవచ్చు, కానీ నాన్న లేకపోతే అసలు అవ్వదు. సో చిన్ను, మరి ఫైనల్ గా నువ్వు అసలు ఏం సాధిద్దామని సోషల్ మీడియాలోకి వచ్చావు? ఇన్ఫ్లుయెన్సర్ గా నీ లైఫ్ ని స్టార్ట్ చేసావు, ఎందుకు? ఏం సాధిద్దాం ఫైనల్లీ అనుకుంటున్నావు మరి? యాక్చువల్లీ నేను అసలు అనుకోలేదు ఇలా లైఫ్. నేను ఓన్లీ రీల్స్ చేసుకుంటూ వచ్చాను. ఇలాంటి ఛాన్సెస్ వస్తాయని కూడా నాకు తెలీదు. సో అది ఫైనల్ డే నేను ఒక స్క్రీన్ మీద కనిపించాలి మంచి క్యారెక్టర్ చేసి. సో ఒక్క మూవీ చేసినా చాలు అని అందరు గుర్తించాలి అన్న ప్యాషన్తోనే వచ్చాను. ఇంకా అది ఒక మూవీలో స్క్రీన్ మీద మంచి క్యారెక్టర్తో కనిపించాలి, అంతే. దట్స్ ఇట్ నా డ్రీమ్. హీరోయిన్ అవ్వాలని? హీరోయిన్ అవ్వాలని. మరి ఎందుకు ఈ మధ్య కనిపించట్లేదు ఎక్కువ నువ్వు? అంటే లైక్ ఇంకా నాన్న ఎక్స్పైర్ అయ్యారు కదా, ఇంకా అందువల్ల ఇంకా రావట్లేదు కొంచెం బయటికి, కొంచెం మెల్లిమెల్లిగా. అండ్ సాంగ్స్ ఏంటంటే సాంగ్స్ చేస్తే లైక్ మూవీస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఇవ్వట్లేదు. లైక్ ఫోక్ సాంగ్స్ ఎలా అంటే ఇప్పుడు ఆడిషన్స్లోగా ఇది ఫోక్ సాంగ్స్ చూపిస్తుంటే వాళ్ళు ఏంటంటే ఇదేనా ఇంతేనా అన్నట్టు చూస్తున్నారు. సో అందుకే నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సాంగ్స్ చేశాను, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాను, దాని తర్వాత వెబ్ సిరీస్ చేశాను. సో ఇప్పుడు కొంచెం ఇప్పటి వరకు ప్రమోషన్స్ చేసుకుందాము, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇఫ్ ఆపర్చునిటీస్ వస్తే ట్రై చేద్దామని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాను. హీరోయిన్ కోసం నువ్వు బంపర్ ఆఫర్ కొట్టేయాలని ట్రై. అంతే. అసలు నిన్ను ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు కదా, నువ్వు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసావు అసలు? ఇన్ఫ్లుయెన్స్ సేమ్ క్వశ్చన్ అడిగారు నన్ను. ఎవరు? యాంకర్ శివ గారు. అసలు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసామని చెప్పి నువ్వు ఇలా చేసినావు అంటే నేను చూడలేదు తను అడిగినప్పుడు. బట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరినో ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే కదా ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. మరి నువ్వు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసావు? అసలు ఇలా ఈ పేరు ఎందుకు వచ్చింది అనుకోని నాకు తెలీదు. స్పెసిఫిక్గా ప్రమోషన్స్కి అవి దానికి దీనికి పిలిచినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్, సో అలా చెప్పడం జరిగింది. ఓహో ఈ యొక్క కేటగిరీని ఇన్ఫ్లుయెన్సర్స్ అని పిలుస్తారా? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కదా, నాకు కూడా డౌట్ రైజ్ అయింది. సో గోయింగ్ విత్ ఫ్లో అనమాట. వాళ్ళు పిలుస్తున్నారు కదా, ఓకే ఇట్స్ ఓకే అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయలేదు. లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఇలాంటి మూవీస్ వస్తున్నాయి, సో ఇలా మంచిగా ఉంటుంది, సో ఒక ప్రచారం చేయడం లాగా. మరి ఎందుకు బెట్టింగ్ యాప్స్ ని ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తున్నావు ఎక్కువగా? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి, మనం ఒక మంచి బ్రాండ్ నో లేదంటే మంచి పనిని మనం ప్రమోట్ చేయడం. మరి నువ్వు బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు అంత ప్రమోట్ చేస్తున్నావు? ఎందుకంటే పిల్లలు చెడిపోవడానికి మెయిన్ రీజన్ బెట్టింగ్ యాప్స్. అలాంటి వాటిని ఎందుకు నువ్వు ఎంచుకున్నావు మరి మంచి పని చేయాలని? యాజ్ ఎ ప్రమోషన్ గా నాకు వచ్చింది కాబట్టి నేను చేశాను బెట్టింగ్ యాప్, అంతే. అంటే డబ్బులు ఇస్తే ఏమైనా చేసేస్తావా? అలా అని కాదు, ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేను చేశాను. నేను మనీ కోసం అని కాదు, లైక్ నేను చేసిన దాని వెనక కూడా ఏంటి అని చెప్పి చూసాను. దాని తర్వాత దీని రివ్యూస్ ఓకే ఇది ఒక వర్స్ట్ది ఒక వచ్చినప్పుడు నో అంటే నేను చెయ్యను, ఇలాంటిది అయితే నేను చెయ్యను అని కూడా చెప్పేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి చూసిన దాంట్లో ఎక్కువ మూవీ ప్రమోషన్స్ ఉంటాయి కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవి ఉండవు. ఫస్ట్లో చేశాను, అందరు చేశారు కాబట్టి ఓహో చెయ్యొచ్చా ఇది ఎలిజిబుల్ అనుకొని చేశాను. సో దాని తర్వాత తెలిసిన తర్వాత ఏదైనా బెట్టింగ్ ప్రమోషన్ వస్తే నో నేను చెయ్యను అని చెప్పి ఒక మంచి బ్రాండ్ కోసమే ఏదైనా బ్రాండ్ అయితే చెప్పండి నేను చేస్తాను, ఆర్ ఎల్స్ నో అని చెప్పి చెప్పేశాను. ఓకే చిన్ను, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. ఓకే రెడీ ఉన్నావా? రెడీ. చాలా బాగుంటుంది, నువ్వు ఎంజాయ్ చేస్తావు. నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను ఇంకా ఎంజాయ్ చేస్తా. ఎందుకంటావా, నీ ముందు షార్ట్స్ ఉన్నాయి, లెమన్ షార్ట్స్. ఇది ఎంజాయ్ అక్క. నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే, నేను అడిగే క్వశ్చన్స్ కి నువ్వు రైట్ ఆన్సర్ చెప్పి ఎస్ అన్నావు అనుకో, నువ్వు షార్ట్స్ తీసుకోవాలి. ఓకే, నో అయితే కనుక సేఫ్. ఓకే డాండా. ఒకసారి దేవుణ్ణి మొక్కుకో. గోయిందా? ఓకే, నువ్వు ఎవరినైనా మోసం చేసావా? లేదు. లేదు? లేదు. ఎందుకు? ఎందుకు చెయ్యలేదు, చెయ్యాలనిపించలేదు. అసలు మోసం అంటే నువ్వు ఏదో లైఫ్ ని నాశనం చేసేసావని కాదు. చిన్నపాటి ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, లేదంటే అనుకోకుండా ఏమైనా జరిగినవి ఉంటాయి. అనుకోకుండా అంటే ఐ షుడ్ డ్రింక్ నౌ. ఓ కమ్ ఆన్, వావ్. నువ్వు ఒక సిప్ వేస్తే కాదు, అది మొత్తం తీసుకోవాలి. ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని వేసేసుకోవాలి మొత్తమా. మరి నేను ముందే అన్నాను దేవుణ్ణి మొక్కేసుకోమని, అందుకే. చిన్ను కమ్ ఆన్ చిన్ను. వావ్, బాగుందా? సమ్మగుంది. నెక్స్ట్ క్వశ్చన్ అక్క, నువ్వు ఎప్పుడైనా డ్రింక్ అండ్ స్మోక్ చేసావా? నో. సేఫ్. నో. అసలు ఎప్పుడు? నో. పబ్స్ పార్టీ? నో. నోవా? ఓకే, సేఫ్.
ఒంటరిగా కూర్చొని ఎప్పుడైనా ఏడ్చావా? ఎస్. తాగు. అక్క కొంచెం తాగుతా అక్క ప్లీజ్. అలా ఉండదు, మొత్తం తాగాలి. ఇది ట్రూత్ సిరప్. అది తాగితే హెల్త్ కి చాలా మంచిది. కిరణ్ అన్న. అవును, ఎప్పుడు ఏడ్చావో కూడా చెప్పాలి ఇప్పుడు అది తాగేసిన తర్వాత. ఓకే సరే, నీకోసం హాఫ్. ఎందుకు ఎప్పుడు ఏడ్చావో చెప్పు. ఓకే ఓకే, నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. వాటర్ మీద కావాలా? లాస్ట్ లో ఇస్తాను, ఇప్పుడు కాదు. ఇది కూడా పెద్ద టాస్కే. ఏడ్చాను చాలా సార్లు, అంటే లైక్ కొన్ని విషయాల వల్ల. ఆ విషయాలు ఏంటో చెప్పాలి ఇప్పుడు. చెప్పాలి. డాడీ విషయం తీసుకురాకు, అది ఎమోషనల్ అయిపోతుంది. ఓకే, ఎమోషనల్ అత్యాచారం అంటారు మా వాళ్ళు మళ్ళీ. అంటే ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్స్ కోసమే ఏడ్చాను నేను, ఇంకా వేరే వాళ్ళ కోసం అంటే నేను ఫరక్ బి పడదు అనుకుంటా. అవునా? ఎగ్జాక్ట్లీ. ఎవరి కోసం ఏడవలేదు, ఓన్లీ ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసం. ఎప్పుడైనా దొంగతనం చేసావా? చేశాను. తిరుపతికి వెళ్ళినప్పుడు చిన్న టాయ్ తీసేసుకున్నా, అక్కడ సేలర్స్ చేస్తారు. సరే, షార్ట్ తీసుకోవాలా? కరెక్ట్ ఆన్సర్ చెప్పాను కదా, చేశాను. ఎస్ అయితే తాగాలి కదా. నువ్వు ఒక క్వశ్చన్ కి ఆ ఒక్క షాట్ లోనే 3 times తాగేస్తే ఎట్లా? అక్క పోతాను అక్క తాగితే. విటమిన్ సి ఉంటుంది అందులో. ఫేస్ గ్లో, కానీ వాటర్ ఉంటే బెటర్. ఇంకా నీకు 2 million followers పెరగాలని నేను అనుకుంటుంటే. సరే అక్క. ఇది లాస్ట్ క్వశ్చన్ నీకు. అమ్మయ్య. ఆలోచించుకొని రైట్ చెప్పు. రైట్ చెప్పావు అనుకో నాకు హ్యాపీ, నువ్వు అది తీసుకుంటావు కదా షార్ట్, అందుకని. ఓకే. ఇంట్లో చెప్పకుండా ఎప్పుడైనా బయటికి వెళ్ళావా నైట్స్ లో? లేదు. ఏంటి ఇంత బిల్డప్ ఇచ్చా? లేదు. ఆలోచించు బాగా. ఎప్పుడైనా వెళ్ళుంటావుగా ఫ్రెండ్ తో, గర్ల్ ఫ్రెండ్, పబ్స్, పార్టీ? అసలు ఎప్పుడు? పక్కా కాల్ ఇద్దాం అయితే మమ్మీకి. డన్. సర్లే, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత నేను ఏం చేయలేను. ఎస్. సో ఎలా అనిపించింది మా షార్ట్స్? చాలా ఏమంటారు, సమ్మగా, చేదుగా ఉంది. చేదుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రౌండ్. ఓకే, అంటే మళ్ళీ దీంతో నో 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 నో, ప్రతిసారి అది ఉండదు. ఇప్పుడు ఇది ఎంజాయ్ చేసావు కదా, నెక్స్ట్ ఇంకో ఎంజాయ్మెంట్. బాగా ఎంజాయ్ చేసావు కదా. ఎస్, మనతో మామూలుగా ఉండదు మరి. ఇప్పుడు నీకు ఇచ్చే గేమ్ చాలా బాగుంటుంది, నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఓకే, డాండా. ఓకేనా? హీలియం బెలూన్ తెలుసు కదా, ఆ హీలియం బెలూన్ లో వచ్చే ఆ గాలిని నువ్వు పీల్చుకొని సెల్ చేసినప్పుడు నీకు ఒక వాయిస్ వస్తుంది, స్వీట్ వాయిస్. ఆ వాయిస్ కి నీకు ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోతుంది. ఆ వాయిస్ తో నువ్వు సాంగ్ పాడాలి, డైలాగ్ చెప్పాలి. ఓకే, డాండా. బెలూన్ ప్లీజ్. రెడీ? ఒకసారి తీసుకో, ఇప్పుడు సాంగ్ పాడు. ప్రేమిస్తున్నా, పాడు. ప్రేమిస్తున్నా, ఆశకు ఇవ్వాలే. ఫాస్ట్ కానీ ఇప్పుడు పాడు. రెడీ? సామజవర గమన, నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. ఓకే, సో లాస్ట్ రౌండ్. చిన్ను రెడీయా? రెడీ. అవును, నేను యాక్చువల్గా ఫస్ట్ లో అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నా. చిన్ను అని పేరు ఎలా వచ్చింది నీకు? చిన్నప్పుడు పెడతారు కదా ముద్దుగా చిన్ను అని. చిన్ను, మున్ను, సోను అలాగా? అలానే. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ పెట్టారా? చిన్నప్పుడు ముద్దుగా పిలిచారు చిన్ను అని. చిన్ను అలియాస్ ప్రేమలత. సో మనం ఎంటర్ అయిపోతున్నాం లాస్ట్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకేనా? ఆచి తూచి సమాధానం చెప్పు. ఆచి తూచి సమాధానం. ఓకే. సోషల్ మీడియా ఆర్ మూవీస్? సోషల్ మీడియా. నీకు ఒక 1 lakh ఇస్తే ఏం చేస్తావు? నా కార్ ఈఎంఐ అది కొంచెం క్లియర్ చేసుకుంటా. కొంచెం డిఫరెంట్ గా చెప్పొచ్చు కదా చిన్ను. ఓకే, డిఫరెంట్ గా అంటే ఇంక మనకి ఇంకేం లేదు. అంతేనా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసావు. అయినా కరెక్ట్ వెళ్ళే. చాలా మంది నేను వీళ్ళకి దానం చేస్తా, నేను వాళ్ళకి ఇస్తా, పేదోళ్ళకి ఇస్తా, బెగ్గర్స్ కి ఇస్తా అంటారు. బట్ నువ్వు జెన్యూన్ గా ఆన్సర్ ఇచ్చావు. గ్రేట్, వండర్ఫుల్. అంటే మనకుంటే ఎక్కువ ఉంటే పెట్టినా ఓకే, సో మనం క్లియర్ చేసుకోవాలి కదా. సో హెల్ప్ చేసేది ఎలాగోలాగా హెల్ప్ చేస్తూనే ఉంటాం. దట్స్ ఇట్. సో నువ్వు మీ మదర్ని ఎంత లవ్ చేస్తావు చిన్ను? ఎక్కువగానే లవ్ చేస్తాను. అంటే నీ హస్బెండ్ కన్నా కూడా ఎక్కువ లవ్ చేస్తావా? ఎస్. వచ్చే కాబోయే హస్బెండ్ కన్నా కూడా. మరి మీ మదర్ని వదిలేసి నువ్వు ఒక 3 months
ఎక్కడైనా వెళ్ళిపోయే సిచ్యువేషన్ అంటే నీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. బిగ్ బాస్. బిగ్ బాస్ లో ఆఫర్ వస్తే నువ్వు వెళ్తావా మమ్మీని వదిలే? షూర్ గా వెళ్తాను. ఓకే, నీకు ప్యాషన్ ఉంది, రైట్. నెక్స్ట్, ఫేవరెట్ డిస్నీ క్యారెక్టర్? డోరేమోన్. డోరేమోన్. ఏది డోరేమోన్ లాగా మాట్లాడవా ఒకసారి? ఎలా రాదు మరి మాట్లాడడం. ఏంటి నోబితా, నువ్వు ప్రతిసారి నా గ్యాడ్జెట్స్ అన్ని దొంగతనం చేసేస్తావా? ఆ. ఓకే, ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సమయం సందర్భాన్ని బట్టి అది బయటికి వస్తుంది. నేను టాలెంట్ గురించి మాట్లాడను, హిడెన్ టాలెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. అందరిలోనూ హిడెన్ టాలెంట్ అంటే అది ఎలా ఎప్పుడు ఎలా బయటపడుతుందో తెలీదు. కొందరు నాలుకని ఇక్కడ టచ్ చేయడం చేస్తారు, ఇంకేదో టచ్ చేయడం చేస్తారు. నువ్వేం చేస్తావు? నీ హిడెన్ టాలెంట్ ఏంటి? నా హిడెన్ టాలెంటా? తెలియకుండానే జనాలు ఎవరైనా మెచ్చుకున్నారు నిన్ను, ఒకటే పర్టికులర్ టాలెంట్ ని మెచ్చుకోవడం, అలా ఏంటి? విజిల్ వేయగలదు. అది అందరికి వస్తుంది. ఓకే, హిడెన్ అనేది టాలెంట్ కాదు. ఇది కూడా నేను టచ్ చేస్తాను. నేను ఒక 5 చెప్తా, అవన్నీ చేయమని. ఓకే, డన్. విజిల్ అయ్యి ఈ ఫింగర్స్ అన్ని టచ్ చేసుకో. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్ పెడతా, ఇక్కడ గుడ్డు పెడతాను, ఇలా పగలు కొడతావా మరి ఇలా అని ఫింగర్స్? చెప్పు. నో వే, నో రాదు. ఓకే, సో మరి అందుకే గుడ్డు పగిలితే గుండు పగిలిపోయింది అక్క. ఆమ్లెట్లు ఎప్పుడెప్పుడు వేద్దామా అని చూస్తుంటా, అలా గుడ్డు ఎలా పగిలేస్తాం? ఎగ్ లవర్స్. మరి అదే ఎగ్ లవర్. ఎస్. చెప్పు మరి, అందుకేనే నీ హిడెన్ టాలెంట్ ఏంటో చెప్పు. స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది కదా. వాష్రూమ్ సింగర్. వాష్రూమ్ సింగర్. ఏదో ఒకసారి పాట పాడవా ప్లీజ్? ఓకే, అందరు ఇప్పుడు ఇది వాష్రూమ్ అనుకో, ఓకే, నువ్వు పాట పాడాలి, ఫ్రీగా పాడు. ఏది పాడతావు పాడు, గజాల పాడు. ఓకే, మీరు ఎవరు నవ్వుపించకండి. ఓకే, నేను పాడతాను. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంది. ఏ పాట పాడు? నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా నేను చెయ్యాలంటే నేను ఇక్కడ ఉండాలి, ఆలోచించుకొని పాడు. నాను ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చెలి చూపు తాకినా ఉలకవా పలకవా, వల వేసి వేసి చూస్తున్నా దొరకవా, ఇష్టమైన సకుడా ఒకసారి చూడరా పిల్లడా, చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా. ఎవరి కోసం పాడవు చిన్న? నిజం చెప్పు. అనుకున్నా పాడవు, ఎవరిని ఊహించుకొని పాడవు, ఎందుకంటే అంత డెప్త్ లో పాడేసావు అనమాట సాంగ్ ని. లైక్ ఎవరు అంటే అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల కోసం ప్రతి మూవీలో సాంగ్ ఉంటుంది. సో అమ్మాయిలు అబ్బాయిల కోసం పాడడం అనేది ఒక డిఫరెంట్ ఫీల్ కదా. సో వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా. మరి ఎవరి కోసం పాడ? ఎవరి కోసమే లేదు, నేను అబ్బాయిలు అందరి కోసమే పాడాను. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్ హేటెడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? మోస్ట్ హేటెడ్ పర్సన్ నో వన్. ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎవరు లేరా? నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇన్ఫ్లుయెన్సర్ స్పెల్లింగ్ చెప్పు. INFLUEC పోయింది. EENERS. INFLUENCER. ఇన్ఫ్లుయెన్సర్. నేను అడిగే క్వశ్చన్ నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్. నీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్ని నువ్వు షేర్ చేసుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? కావ్య. యువర్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు? సో ఎవరిని చూసి నువ్వు ఎక్కువగా ఇన్స్పైర్ అవుతావు ఇండస్ట్రీలో? అవునా, ఒక హీరోస్లో అంత కనెక్ట్ లేదు. రామ్ చరణ్ సార్ ఇష్టం, ఎన్టీఆర్ సార్ ఇష్టం, లైక్ మోస్ట్ ఆఫ్ అందరు ఇష్టం. ప్రభాస్ సార్, అల్లు అర్జున్ సార్. అంటే ఫేవరెట్ అంటూ లేదు, ఎవరు బాగా అందరూ ఇష్టమే. హీరోస్లో హీరోయిన్స్ తో అయితే సాయి పల్లవి గారు అండ్ కీర్తి సురేష్ గారు, సమంత. ఎవరైనా అన్నారా నువ్వు సాయి పల్లవి గారిలో ఉన్నావని? ఎవరైనా అన్నారా? అనలేదా? నేను అంటున్నాను. కాంప్లిమెంట్ అనుకోవాలి, ఇప్పుడు అడిగి మరి కాంప్లిమెంట్ అడుగుకున్నట్టు అనుకోవాలా? ఓకే, సాయి పల్లవి గారు అండ్ సమంత గారు, కీర్తి సురేష్ గారు అండ్ బాలీవుడ్ ఆలియా భట్. ఇంకా అందరూ ఆలియా భట్ గారు. ఓకే, సో ఇంతటితో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ముగిసినది. ఓకే, సో చిన్న ఎలా అనిపించింది? చాలా ఫన్ తో కూడిన ఇంటర్వ్యూ, బాగా అనిపించింది. సో రౌండ్స్ అన్ని బాగా అనిపించిందా? ఓకే, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను నీతో ఇలా మాట్లాడడం, నీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్ని తెలుసుకోవడం, అండ్ నీ ఫ్యాన్స్ కి కూడా తెలియచేసావు.
ఓకే, సో ఫైనల్ గా కిస్రా మీడియా గురించి నీ మాటల్లో. నా మాటల్లో అంటే అన్నయ్య నాకు 3-4 ఇయర్స్ నుంచి బాగా తెలుసు. అన్నయ్య పేరేంటి? కిరణ్ అన్న. ఓ, నేను పవర్ స్టార్ పవన్ గారు అనుకున్నాను. జోకేసారు. ఓకే. కిరణ్ అన్న ఎప్పటి నుంచో 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. అండ్ లైక్ అన్న ఏంటంటే ఒక సోషల్ మీడియాలో పరిచయం అయినా లైక్ ఫ్యామిలీ ఏదైనా చెప్పినా వెంటనే అర్థం చేసుకోవడం కానీ, ఏదైనా ఇష్యూస్ ఏమైనా వచ్చినా అన్నయ్య ఇలా అంటే పర్లేదు మా చేసిస్తాను ఇలా చెప్పడం నీకు కానీ హెల్పింగ్ నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు అన్నయ్య. సో సోషల్ మీడియా ఒక మంచి అన్నయ్య బ్రదర్ ఎలాంటి వాళ్ళు? కిరణ్ ఎలాంటి వాడు? చాలా మంచి వాళ్ళు. సో ఫైనల్ గా చెప్పాలంటే అన్నయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్దామని అనుకుంటున్నాను. సో ఇలాంటి మీడియాస్ ఇంకా 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 అలా ఒక డెవలప్ మంచి అయ్యి మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటాను. ఓకే, ప్రేమలత అలియాస్ చిన్ను, థ్యాంక్ యూ సో మచ్. నీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసి నీ ఫ్యామిలీ ప్రొఫెషనల్ లైఫ్ అన్ని మాతో షేర్ చేసుకున్నావు. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ సో ఈ ఇయర్ నువ్వేమేమి సాధించలేదో అది నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ నీకు సాధించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. Bye bye. బాయ్.